అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని గొడ్డలి పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళే ఒకసారి రప్ప అని స్లోగన్స్ ఇస్తారు। రప్ప స్లోగన్స్ ఇచ్చి వాళ్ళ నాయకుని విగ్రహాన్ని వాళ్ళే రప్ప కోసుకొని ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారనేటువంటి అపోహలు నంద్యాలలో ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలను అరాచకాలు సృష్టించాలని చెప్పేసి వారి నాయకులు ఎంత కుట్రల పన్నుతున్నారో మీరు సాక్ష్యాధారాలతో సహా చూశారు। సీసీ ఫుటేజీలు వచ్చాయి, అన్ని కూడా వచ్చాయి। కానీ అక్కడ ఉన్నటువంటి నంద్యాల ప్రజలంతా కూడా గమనిస్తున్నారు। ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలలో ఇలాంటి సంఘటన చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే దీన్ని తెలుగుదేశం వాళ్ళు చేయాలని చెప్పేసి చేసినారని చెప్పేసి వాళ్ళు చేయాలని చెప్పేసి అన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేయించాలనే లేనిపోయినటువంటి అలజడులు అంతా కూడా సృష్టించి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ఒక ఫ్యాక్షన్ వైపు అడుగులు తీసే విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి గొడ్డలి పార్టీ నాయకుడు ఆయన ఆలోచన విధానాన్ని ఆ విధంగానే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। వారు అధికారంలోనే నాడు చేసినటువంటి అరాచకాలకే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనించి 11 సీట్లకే పరిమితం చేశారు। అది వారు గుర్తుపెట్టుకోవాలి। వారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ ఒక్క యువతకైనా ఏ ఒక్క ఉద్యోగం కల్పించారా? ఏమీ లేదు। ఊకే కేవలము గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఆయన ఇచ్చేటువంటి తాయిలాలన్నీ కూడా ప్రజలకు చెప్పే విధంగా ఎవరికి కూడా ప్రాధాన్యత లేనటువంటి ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోస్టింగ్స్ అన్ని అయిపోయి ఒక పండగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి సెప్టెంబర్ నెలలో వారికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది। వారి ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో ఎప్పుడు లేనటువంటి విధంగా వారికి ఎన్నో పాస్పోర్ట్లు మార్చి కూడా శిక్షణలు తీసుకుని కష్టపడి అందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు చేసుకున్నటువంటి తరుణంలో ఈ రోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీసులకు బంధువులు పిలుపులు వేయడము, ఇది దీంట్లో ఏదో జరిగిపోయిందనడం, ఎన్ని కేసులు వేశారు మీరే। ఆ కేసుల కల్లా మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అన్నిటికీ సమాధానం ఇస్తూ ఎక్కడ కూడా కోర్టు అడ్డంకులు లేకుండా వాళ్ళు వేసినటువంటి అన్నిటికీ కూడా సమాధానాలు ఇస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా పార్టీ మనుగడ ఉండదేమనేటువంటి పరిస్థితి ఒక భయం ఏర్పడే వాళ్ళు లేనిపోయినటువంటి అరాచకాలన్నీ కూడా చేస్తున్నారు। ఇది రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు। ఒకప్పుడు ఏదైతే మనకు అనువైనటువంటి ప్రాంతం రాజధాని ప్రాంతం అని చెప్పేసి 30,000 ఎకరాలు చాలదు, దాదాపు ఇంకా మనకు ల్యాండ్ కావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడాడు। మళ్ళీ 3 ముక్కలాట ఆడడమే కాదు, మళ్ళీ ఒక అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించి అన్ని చట్టాలు చేస్తుంటే మావి గన్నం తీసుకొచ్చాడు। మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ మావి గన్ను ఎక్కడికి పోయిందో ఆయనే సమాధానం చెప్పాలా। కాబట్టి ఇటువంటి ఆరోపణలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ మేము నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన। ఎందుకంటే నంద్యాల ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, వ్యాపారాలకు కావచ్చు, అన్నిటి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇటువంటి సంఘటనలు మంచిది కాదు। ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి శాంతి భద్రతలు పర్యవేక్షించి గౌరవ ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।